ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆమెన్. దేవుని నామునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, మరి భక్తుడు ఇక్కడ ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు, దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి మీరు మీకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వ్యర్థంగా మీ సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు, సమయాన్ని పోనివ్వద్దు, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అజ్ఞానుల వలె వ్యర్థమైన ముసలం ముచ్చట్లతో మీ సమయాన్ని గడపొద్దు, కానీ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానముగా నడుచుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. సమయం చాలా విలువైంది కాబట్టి సమయాన్ని మీరు పోనీయకుండా జాగ్రత్తగా దాన్ని కాపాడుకోండి అని చెప్పని ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అవును పిల్లరా, మన కాల విలువ మనం తెలియకపోతే మరి కష్టాల్లో కూడా మనం పడిపోతూ ఉంటాం. ఎందుకంటే సమయానుకూలంగా మన పనులు మనం చేసుకోకపోతే ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి అని వాయిదాలు వేసుకుంటూ చేయవలసిన పనులు చేయకుండా, కాల విలువ తెలియకుండా వ్యర్థంగా సమయం గడుపుకుంటూ పోతే చివరికి మనం అనుకున్న సమయానికి ఆ పనులు కంప్లీట్ అవుతాయో లేవో చెప్పలేము. రేపు అనే సమయానికి మనం చేయాలనుకున్న టయానికి మనకు కావలసిన వ్యక్తులు అందుబాటులో ఉంటారో లేదో తెలియదు. ఆ పని అవుద్దో తెలియదు. అప్పుడు కొంతమంది చివరి నిమిషం వరకు ఉండి ఆ చివరి నిమిషంలో టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇది అవుద్దో లేదని నిమిషాలు లెక్క పెట్టుకుంటూ హడావుడి పడిపోతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా దేని విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు, మరి కాలయాపన చేయకూడదు. దేని టైంలో ఆ పని మనం చేసేసినప్పుడే, ఆ సమయాన్ని మనం సరిగ్గా సద్వినియోగం చేసుకున్నప్పుడే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మనకు కూడా టెన్షన్ లేకుండా మనం ప్రశాంతంగా ఉంటాం. దేవుని విషయంలో కూడా అంతేనండి. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11-12 వచనం చదువుకుంటే, రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాట వినకపోవటం వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటక ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు, కానీ అది వారికి దొరకదు. చూసారా, ఆమోసు భక్తుడు చెప్తున్నాడు, ప్రవక్త ఇక్కడ చెప్తున్నాడు. మరి రాబో దినాల్లో దేశంలో ఒక క్షామం రాబోతుంది. క్షామం అంటే కరువు రాబోతుందంట. ఎటువంటి కరువు అంటే అది అన్నపానముల గురించినటువంటి అవి లేకపోవటం వచ్చే కరువు కాదంట. దేని గురించి కరువు రాబోతుందంటే దేవుని యొక్క వాక్కును గురించి కరువు రాబోతుందంట. యెహోవా వాక్కు దొరకని దినాలు రాబోతున్నాయి అంట. ఇప్పుడు విరివిగా దేవుని వాక్యం దొరికే టైంలో దాన్ని చులకనగా తీసుకొని దాన్ని అందరూ పెడచెవిని పెడుతున్నారు. టీవీ ఆన్ చేస్తే వాక్యం వస్తుంది, మరి అనేక రకాల పత్రికలు వస్తూ ఉంటాయి మన చేతిలో బైబిల్ ఉంటుంది, చదవు, మందిరానికి వెళ్ళవు, నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటాం. కానీ నీకు ఆసక్తి కలిగి నువ్వు చదవాలనుకున్నప్పుడు, దేవుని వాక్యం వినాలనుకున్నప్పుడు ఆ వాక్యం నీకు అందరంత దూరంగా వెళ్ళిపోద్దని ప్రవక్త ఇక్కడ తెలియచేస్తున్నాడు. ఒకప్పుడు ముందు దినాల్లో అది దొరకని దినాలు వచ్చినప్పుడు అంట, యెహోవా మాట వినాలని వెతకటానికంట ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు ప్రజలు ప్రయాణం చేస్తారంట. ఎక్కడ దొరుకుద్దా దేవుని మాట ఎక్కడ దొరుకుద్దా, విందాము, నేర్చుకుందాము, చదువుకుందాం అని ప్రయాసపడతారు. కానీ అది దొరకని దినం రాబోతుందంట. కాబట్టి అందుకని మనం ఏం చేయాలంటే సమయం ఉండంగానే మన యొక్క జీవితాల్లో మరి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆయన దొరికే టైంలోనే దేవుని వాక్యం మనకు అందుబాటులో ఉండగానే వాక్యాన్ని చెవిచ్చి చదువుకొని వాక్యంతో హృదయాన్ని నింపుకొని వాక్య ప్రకారం జీవిస్తే మనం ధన్యులుగా ఉంటాము. దొరకని దినాలు వచ్చిన తర్వాత ఎంత ప్రయాసపడినా దొరకనప్పుడు మనం బాధపడినా కానీ ఆ దొరకని దినాలు రాబోతున్నాయి. కాబట్టి సమయం ఉండగానే దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ దినం పునరుద్ధాన దినం ఇన్ని వారాల నుంచి మందిరానికి వెళ్తున్నా లేదో నాకు తెలియదు, కానీ ఈ వారం అన్నా మరి ముందు మనకి రాని అవకాశం ఉంటుందో ఉండదో, స్వేచ్ఛ ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని మందిరానికి వెళ్ళండి, వాక్యాన్ని వినండి, వాక్యం చదవండి, వాక్యంతో మీ హృదయాన్ని నింపుకోండి. యెషయా గ్రంథం 55:6 కూడా రాయబడి, యెహోవా మీకు దొరుకాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఆయన ఇప్పుడు దొరికే సమయంలో ఆయన వెతుకుదాము, వాక్యంతో హృదయాన్ని నింపుకొని ప్రభుకి ఇష్టలుగా జీవిద్దాము.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమగన్న తండ్రి, పరిశుద్ర ఈ ఉదయకాల దీవెనతో నింపండి. ఏదైనా మేము చే పని పాటలు రాకపోకలు తోడుగొనండి. ఈ పురంతాను ప్రతి ఆరాధనలో మీరుండి మహిమ పొందండి. ప్రభువా, ప్రతి వారి అవసరాలకు నామలో తీర్చండి. ఈ దినం బర్త్డే మ్యారేజ్ చేసుకుని బిడ్డలను దీవించి ఆశీర్దించమని, ప్రతి వారి పట్ల కృప విస్తరింపచేయమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.